నమస్తే అందరికీ. నేను మీ రైడర్ ఎంకే. మనం ముంబై వచ్చి 3 డేస్ అయింది. 2 డేస్ అయితే కంప్లీట్గా రెస్ట్ తీసుకున్నాం. రేపు లోనావాలా వెళ్ళే ప్లాన్ ఉంది. సో ఒకసారి ఎవెంజర్ మీద ట్రయల్ వేసి చూద్దామని చెప్పి బయటికి బయలుదేరాం. నాకైతే ముంబైలో ఏ దారి తెలీదు. కంప్లీట్గా మనకి దారి చూపించే గూగుల్ తల్లిని నమ్ముకొని బయలుదేరినాం. సో ఈవినింగ్ 4:45 అయింది. ఇక్కడ తానే క్రీక్ అని బర్డ్ శాంక్చురీ ఉంది దగ్గరలో, ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో అలా వెళ్ళి వద్దామని ప్లాన్ చేసి బయలుదేరాం నేను కీర్తి. ఒకవేళ బర్డ్ శాంక్చురీ క్లోజ్ అయిపోయినా కానీ అట్లీస్ట్ బీచ్ వ్యూ అయినా చూడొచ్చు అని చెప్పి, అక్కడ బీచ్ ఉందో కూడా తెలియదు. అలా దారి చూసుకొని వెళ్ళిపోతున్నాం అంతే. ఉల్లాస్ నది అంట, ఆ నది మీద ఉంది ఇది. అక్కడ నుంచి అరేబియా సముద్రంలో వెళ్ళి నది కలుస్తుంది. ఫ్లెమింగో బర్డ్స్ చాలా ఉంటాయని చెప్పి నేను చూసాను గూగుల్లో. సో బయలుదేరిపోయా, లేట్ అయింది. క్లోజ్ అయిపోయినా కానీ కొద్దిసేపు అక్కడ సన్సెట్ వ్యూస్ చూసి బయలుదేరి వచ్చేద్దామని చెప్పి అట్లా వెళ్ళినాం. ఆలోపు బండి టెస్టింగ్ కూడా అయిపోతుంది. ఈ బండి కండిషన్ ఎలా ఉందో తెలియదు. రేపు లోనావాలా ఇక్కడ నుంచి 90 కిలోమీటర్స్ ఉంది. ఈ మధ్యలో ఎలాంటి ట్రబుల్ అవ్వకూడదు కాబట్టి ఒకసారి బండిని కూడా టెస్ట్ చేద్దాం. ఈ రూట్లో ట్రాఫిక్ ఎక్కువ లేదు. యాక్చువల్గా మేము ఈరోజు గేట్వే ఆఫ్ ఇండియా ఇంకా మరైన్ డ్రైవ్, సిద్ధివినాయక టెంపుల్ వెళ్దామని చెప్పి ప్లాన్ చేసాం. అప్పటికే 3:30 అయింది. దారి చూస్తే 40 కిలోమీటర్స్ ఉంది, ఆల్మోస్ట్ 1.5 అవర్. అందుకే ఏం ఎక్స్పెరిమెంట్ చేయకుండా దగ్గరలో ఉన్న ప్లేస్కే వెళ్దామని చెప్పి ఇటు బయలుదేరినాం. అది మంచి ప్లేస్ యాక్చువల్గా గేట్వే ఆఫ్ ఇండియా అవన్నీ. లాస్ట్ టైం వెళ్ళాం కానీ చీకట్లో వెళ్ళాం. సో ఈసారి వెళ్దామని ప్లాన్ ఉంది. రేపు లోనావాలా వెళ్ళొచ్చాక ఎల్లుండి ప్లాన్ చేస్తాం. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి ముంబైలో తిరగడానికి. ఈసారి కొంచెం టైం ఫ్యామిలీతో స్పెండ్ చేద్దామని చెప్పి బయలుదేరి వచ్చాం మేము 1 వీక్ గురించి. ఈ కరోనా వల్ల లాస్ట్ 9 మంత్స్ పిల్లల్ని చూడలేకపోయాము. సో 3 డేస్ ఆల్మోస్ట్ పిల్లలతో మంచిగా టైం స్పెండ్ చేసాం. ఈరోజు బయటకు వచ్చాం. ఇలా ముంబై ట్రాఫిక్ గురించి తెలుసు కదా, టూ మచ్ ట్రాఫిక్ ఉంటుంది నార్మల్గా వర్కింగ్ అవర్స్లో. ఈ రూట్లో పర్లేదు, అన్నీ ఓల్డ్ ఆఫీసెస్ ఉంటాయి ఇటు సైడ్. అదే మనం కాండివలి, బోరివలి, దాదార్దుకు వెళ్ళామనుక మాత్రం చుక్కలు కనబడును ఈ టైంలో. సో ఈ రూట్ ఎంచుకొని మంచి పని చేసినాం. చాలా ఓపిక కావాలి ఇక్కడ ఈ ముంబై సిటీలో బండి కానీ కార్ కానీ నడిపించాలంటే. షార్ట్ టెంపర్ ఉన్న వాళ్ళకి తొందరగా బీపీ వస్తుంది ట్రాఫిక్ చూసి. ఇది నవీ ముంబైకి వెళ్ళే రూట్ మంచిగా అనిపించింది, అందుకే కెమెరా ఆన్ చేసా. మీరు చూడండి, చలికాలం కదా, ఇక్కడ పొల్యూషన్ కూడా ఎక్కువనే ఉంటుంది. అందుకే దూరం మొత్తం మనకి వైటిష్ కనబడుతుంది. ఇదంతా పొల్యూషన్ వల్లనే. ఇది పూణేకి వెళ్ళే రోడ్డు. అంటే ఆ కొండలు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ లోనావాలా అటువైపు వెళ్తే ఇంకా లోనావాలా స్టార్ట్ అయిపోతుంది. జహీరాబాద్ నుంచి వస్తున్నప్పుడు కార్లో వచ్చాం, మంచిగా అనిపించింది. రూట్ అయితే మస్తుండే. అది ఎక్స్ప్రెస్ హైవే, ఓన్లీ కార్స్ బస్సెస్కి అలౌడ్. కానీ బైక్స్కి ఎక్కడి నుంచి అలౌ ఉందో తెలియదు. రేపు వెళ్ళేటప్పుడు తెలుస్తుంది బైక్స్ రూట్ ఏది అనేది. 3-4 టన్నల్స్ వచ్చాయి ఈ లోనావాలా ఖండాలా రోడ్లో. మంచిగా ఉండే డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు. మొత్తం ఘాటీ సెక్షన్. ఇక్కడ నుంచి ఇంకా 800 మీటర్స్ ఉంది. ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి. ఈ రూట్లో ఎక్కువ ట్రాఫిక్ లేదు. నవీ ముంబై రోడ్ ఇది. అదే ఓల్డ్ ముంబైకి వెళ్తే చాలా ట్రాఫిక్ ఉంటుంది. ముంబై అంటే కొత్తలో నాకు కొత్తలో ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉండే. మొత్తం జనజీవనం అంతా అస్తవ్యస్తంగా ఉంటుందేమో ఇక్కడ అని చెప్పి ఫస్ట్లో వచ్చినప్పుడు ఆఫీస్ వర్క్ మీద వచ్చా.
దెన్ సెకండ్ టైం వచ్చినప్పుడు నాకు కంప్లీట్గా నా వ్యూ మారిపోయింది ముంబై పైన. వన్ ఆఫ్ ద సేఫెస్ట్ సిటీ అని చెప్పొచ్చు ముంబై. పోలీసులు అడుగడుగునా ఉంటారు, ఎంత రాత్రి అయినా బయట తిరగవచ్చు. ఎలాంటి దొంగ భయాలు కానీ లూటీ కానీ అలాంటివి ఏం జరగవు ఇక్కడ. సో మా అన్న 1 year నుంచి ఉంటున్నాడు ఇక్కడ. సో మా బామ్మది కూడా 4 years నుంచి ఉన్నాడు. సో ఇక్కడైతే ప్రాబ్లం అయితే ఏమీ ఉండదని చెప్పారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే ఎక్కువ, దాన్ని మనం కంట్రోల్ చేయలేం. उधर गली टाइप का लेफ्ट था वो ना गली क्या गंदगी भरा हुआ पूरा. గల్లీ మిస్ అయిపోయి ముందుకు వచ్చేసాం. మళ్ళీ యూటర్న్. ఇక్కడ ఏముందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏదో గూగుల్లో చూసి బర్డ్ శాంచురీ అంటే వచ్చేసాం, కానీ ఇక్కడైతే నాకేం అర్థం కావట్లే. ఈ చిన్న గల్లీలో పోవాలంట, గూగుల్ మాత చూపిస్తుంది. వామ్మో, ఇది అయితే ఉండకూడదు అనిపిస్తుంది. కారు వెళ్ళే దారి కూడా లేదు ఇక్కడ. వామ్మో, గూగుల్ యూ హ్యావ్ అరైవ్డ్ అంటుంది. ఎక్కడికి అరైవ్ అయినా నాకైతే అర్థమవుతలేదు. వామ్మో, కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఇదంతా ఆఫ్ రోడ్ ఉంది. గూగుల్ మాత నేను నమ్ముకుంటే అప్పుడప్పుడు ఇట్లా మునిగిపోతాం. ఇక్కడైతే ఏం లేదు. దండం తల్లు. ఇక్కడేమి ఫ్లేవింగ్ ఉంది రా నాయనా. ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళి ఎవరైనా కరెక్ట్గా అడుగుదాం. బీర్ బాటిళ్ళు. వామ్మో, రాంగ్ ప్లేస్కి వచ్చాము. అబ్బో, గూగుల్ మాతాకి జై హో. ఏదో ఉల్లాస్ నది అన్నారు, ఒకటి నది లేదు ఏం లేదు, ఎండిపోయిన అడవి ఉంది ఒకటి. भैया यहाँ बर्ड सेंचुरी कहाँ है? बर्ड सेंचुरी से जाना है. ओके ओके, थैंक यू. ఇక్కడ ఒక పురాతనమైన ఆకాశ హార్మ్యం ఉంది, స్కై స్కేపర్స్. ఆగే జాకే ఏవో చెప్పాడు. అరే రే, ఇదే ఇదే. ఇక్కడ ఉంది ठाणे फ्लेमिंगो अभयारण्यम मध्ये साहस्य स्वागत. अंदर जाना है. हाँ, ओके ओके. 6 बजे क्लोज है. कुछ देख सकते हैं? कुछ है क्या? कुछ है देखने के लिए? हाँ, ओके. पार्क जैसा है क्या ये? पार्क जैसा कुछ है क्या? कुछ फ्लेमिंगो दिखेगा अभी? ओके. देखने के लिए बोट रेड से बुकिंग करना पड़ता है. ओह, बोट में जाना पड़ता? अंदर आपको डब्बे मिलेंगे. हाँ, ओके ओके. ये आसपास क्या है देखने के लिए? ये आसपास कुछ है क्या देखने के लिए? ఓకే. ఫ్లెమింగ్స్ అదే మనకు టీవీలో కనబడుతుంది చూడండి. మాకు బిస్కెట్ అయినా వచ్చిన తర్వాత అయింది.
సో ఈరోజు మేము అనుకున్న ప్లాన్ ఆక్పాక్ కరివేపాకు అయింది. ఇంకా చీకటి అయ్యే కొద్దీ ఈ తెలియని జగాలో రస్తాలు ఎత్తుక్కుంటా తిరగాలని లేదు. రేపు మార్నింగ్ ఎలాగో లోనావాల వెళ్ళాలి కాబట్టి ఓకే, కొంచెం బండి కూడా అలవాటైంది, మంచి పర్ఫామ్ చేస్తుంది అవెంజర్ 220 స్ట్రీట్. సో నో ఇష్యూ. నాకు తెలిసి ఈ వీడియో మీకు పక్కా బోర్ కొడుతుంది, బట్ స్టిల్ నేను రిలీజ్ చేయాలనుకుంటున్నా. ఇది ఒక మెమరీ ఉండిపోవాలి, తెలియని దారిలో వచ్చి ఇట్లా పరిశాన్ అయినాం కాబట్టి. సో ఇంకా డైరెక్ట్ ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ ఉంది మా ఇల్లు, డైరెక్ట్ గుట్టేస్తున్నా. మధ్యలో ట్రాఫిక్ కూడా ఉంది అని గూగుల్ మాత చూపిస్తుంది. సో ఎవరైతే చూసారో ఈ వీడియో క్లారిటీ ఎలా ఉంది, సౌండ్ క్లారిటీ ఎలా ఉందని కొంచెం చెప్పండి. కొత్త కాబట్టి గోప్రో ద్వారా అలవాటు చేసుకుంటున్నా. తొందరలోనే గోప్రో వాడడం కరెక్ట్గా నేర్చుకున్న తర్వాత మంచి వీడియోస్ చేస్తా అని అనుకుంటున్నా. నాకు ఈ వీడియోకి లైక్ కొట్టండి, కామెంట్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పాలని లేదు, ఎందుకంటే ఈ వీడియోలో మ్యాటరే లేదు. ఈ డస్ట్ పొల్యూషను దీని అమ్మ జీవితం ఎట్లా ఉంది చూడ మొత్తం అండి. దూరంలో మొత్తం స్కై స్కేపర్స్ ఉన్నాయి కానీ మనకి ఏమీ కనిపించండి ఇవ్వట్లేదు. అంత పొగ మంచి టైప్లో ఉంది, చలి అయితే లేదు బట్ మొత్తం దుమ్మే. చలికాలంలో నీకు దుమ్ము పైకి వెళ్ళనివ్వదు ఈ వాతావరణంలో ఉండే తేమ. సో ఈ విధంగా మనకి కిందనే పొగ మంచులా కనబడుతూ ఉంటుంది. ముంబైలో మనం ఖతర్నాక్ సూపర్ బైక్స్, సూపర్ కార్స్ చూడొచ్చు. ఇక్కడ ఎలా అయితే స్లమ్ వాళ్ళు ఉంటారో అంతకంటే మించిన మల్టీ మిలియనీర్స్ కూడా ఉంటారు. అదే ముంబై స్పెషాలిటీ. నార్మల్ పర్సన్ కూడా బతికేయగలుగుతాడు, డబ్బును కూడా బతికేయగలుగుతాడు ముంబై మహానగరంలో. మామలు ఆపుతున్నారు, మనల్ని కాదు, లేదు ఆడిల్ని ఆపుతున్నారు. ఈ ముంబైలో ట్రాఫిక్ చెకింగ్ చాలా ఎక్కువ ఉన్నాయి. थोड़ा धीरे चलो, ఆగే సే రైట్ లేనా హై అనే వెనకాల నుంచి ఆర్డర్ వచ్చింది. గూగుల్ మాత కూడా టర్న్ రైట్ అన్నది. ఏం బాగుతున్నాడేమో నాకు అర్థమవుతలేదు. మేడం చూడరు, రోడ్డు మీద దిగింది హీరోయిన్. చలో ఇక బంద్ చేద్దాం ఈ వీడియో ఇక్కడికి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. జై హింద్. ఇప్పుడు మనం ఉంటున్న బిల్డింగ్స్ ఇవే. खरीद लो.